నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనం. నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకు సంతానము, దేశమును గూర్చిన వాగ్దానం చేశాడు. కానీ సంవత్సరాలు గడిచినా వారికి సంతానం కలగలేదు. దీర్ఘకాలం వేచిన తరువాత దేవుడు మళ్ళీ ప్రత్యక్షమై తాను చేసిన నిబంధనను పునరుద్ధరించాడు. ఎల్ షడాయ్ అనగా సర్వశక్తి గల దేవుడు, సమస్తాన్ని చేయగల దేవుడు అని అర్థం. దేవుని వాగ్దానం పొందుకున్న అబ్రహాము, శారాలు వృద్ధులైన మానవ హృదయానికి, ఆలోచనకి అసాధ్యం అనిపించవచ్చు. కానీ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనం, లూకాసు వార్త 1వ అధ్యాయం 37 ప్రకారం మనం కలిగి ఉన్న మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. మన పరిస్థితులు మనకి అసాధ్యంగా కనిపించినా వాటిని దేవుడు చేయగలడు. నా సన్నిధిలో నడుచుచు అనగా దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించడం, పరిశుద్ధంగా జీవించడం అని అర్థం. అబ్రహాము జీవితం దేవుని ముందు పవిత్రంగా ఉండాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అన్ని విషయాలలో, అన్ని సమయాలలో దేవుని దృష్టికి యోగ్యముగా నడుచుకునే వారంగా దేవుని బిడ్డలు ఉండాలి. మనం జీవిస్తున్న జీవితం దేవుడు చూస్తున్నాడనే స్పృహ కలిగి ఉండాలి. నిందారహితుడవై ఉండుము అనగా నిర్దోషమైన, నిష్కపటమైన జీవితం కలిగి ఉండడం. ఇది పాపరహిత జీవితం కాదు, కానీ పాపమును విసర్జిస్తూ దేవునికి అన్ని విషయాలలో భయపడుతూ దేవుడు ఏర్పరిచిన పరిధులకు లోబడి ఉండడం. దేవుడు మన నుండి పవిత్రమైన మరియు నీతి నిజాయితీతో నిండిన జీవితాన్ని కోరుతూ ఉన్నాడు. ఆ విధంగా జీవించినప్పుడు మనకు రావాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని మానక దయచేయు దేవుడు మన దేవుడు. ఆమేన్.